స్టార్ట్ చేయొచ్చమ్మా. ఆమె ఆడిబుల్. వినపడుతుందా నేను చెప్పేది? వినిపిస్తుంది సార్. క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? రైట్ చూడండి, Yes, sir. యూనిట్ 2 న్యూమరికల్ డిఫరెన్షియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ న్యూమరికల్ డిఫరెన్షియేషన్ ని మనం సెకండ్ యూనిట్ లో పార్ట్ గా నేర్చుకుంటున్నాం. అయితే ఇందులో ఒక్క మెథడ్ కనుక మనం క్లియర్ గా నేర్చుకున్నట్టయితే అన్ని మెథడ్స్ కూడా అదే వేలో ఉంటాయి. సో ఫస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ని మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకోండి, మిగిలినవన్నీ కూడా ఈజీ అవుతాయి. సో జనరల్ గా మనం y = f(x) అనే ఫంక్షన్ సాల్వ్ చేస్తూ ఉంటాం. y = f(x) అనే ఫంక్షన్ ని సాల్వ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం న్యూమరికల్ డిఫరెన్షియేషన్ అంటున్నాం కాబట్టి ఈ లెసన్ లో మనం f(x) తో పాటుగా f'(x), f"(x) అండ్ f'(x) అంటే ఇచ్చిన ఫంక్షన్ కి ఫస్ట్ డెరివేటివ్, అలాగే సెకండ్ డెరివేటివ్, అలాగే థర్డ్ డెరివేటివ్. మనకి సిలబస్ లో ఉన్నంత వరకు కూడా ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ మాత్రమే ఉంది. ఎగ్జామినేషన్ లో అయితే ఓన్లీ వాడు ఫస్ట్ డెరివేటివ్ మాత్రమే అడగడం చూస్తున్నాం ఎక్కువగా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ ని ఎక్కువగా నేర్చుకున్నాం. అయితే చూడండి, ఈ న్యూమరికల్ డిఫరెన్షియేషన్ మనం చదువుకునే ముందు న్యూమరికల్ అనాలిసిస్ లో న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, అలాగే న్యూటన్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, అలాగే సెంట్రల్ డిఫరెన్సెస్, బెసెల్స్, ఓకేనా, అలాగే స్లింగ్స్, కొన్ని ఫార్ములాస్ మీద మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు. సో ఆ ఫార్ములాస్ అన్ని కూడా మనకి ఇక్కడ యూస్ అవుతాయి. ఓకేనా, నేను మళ్ళీ వాటిని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి చూడండి, మా ఫస్ట్ టాపిక్ డెరివేటివ్ యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. చూడండి, న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే మనకి తెలుసు, న్యూమరికల్ అనాలిసిస్ అనే పేపర్ లో నేర్చుకుని ఉంటాం. ఇక్కడ డెరివేటివ్ ని సాల్వ్ చేస్తున్నాం. దేనికి? న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి ఇక్కడ డెరివేటివ్ ని మనం సాల్వ్ చేస్తున్నాం కాబట్టి చూడమ్మా, సొల్యూషన్ లోకి వెళ్తున్నాను. న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా is given by, మనకు తెలుసు y = y0 plus u into delta y0 plus u into u minus 1 divided by 2 factorial delta square y0 plus u into u minus 1 into u minus 2 divided by 3 factorial delta cube y0 plus u into u minus 1 into u minus 2 into u minus 3 divided by 4 factorial delta power 4 y0 plus and so on. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి.
ఇదే కదమ్మా న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇక్కడ వేర్ u is equals to x minus x naught divided by h అనే ఫార్ములాని యూస్ చేస్తాం. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే xn is equal to ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడమ్మా. xn is equal to x naught plus nh అనే ఫార్ములా నుంచి ఇక్కడ u తీసుకున్నట్టయితే x ని xn ప్లేస్ లో x తీసుకున్నట్టయితే x naught plus uh కింద రాసుకోవచ్చు. x minus x naught is equal to uh అవుతుంది. x minus x naught divided by h is equal to u అవుతుంది. సో xn is equal to x naught plus nh అనే ఫార్ములా నుంచి నేను దీన్ని డెరైవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే డిఫరెన్షియేట్ చేస్తాను ఈ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఈక్వేషన్ నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను. చూడండి ఎలా అంటే డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 with respect to u we get చూడండి నాకు y ని డిఫరెన్షియేట్ చేస్తే y డాష్ వస్తుంది. అంటే చూడమ్మా y అంటేనేమో f of x, y డాష్ అంటేనేమో f డాష్ ఆఫ్ x. సో f of x నుంచి f డాష్ ఆఫ్ x ఎలా వస్తుంది అంటే కనుక f of x నుంచి f డాష్ ఆఫ్ x కావాలి అంటే d by dx of f of x కింద రాసుకుంటే ఇది f డాష్ ఆఫ్ x అవుతుంది. అంటే ఉన్న ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేస్తే f డాష్ x వస్తుంది. ఉన్న ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేస్తే మాత్రమే అదేమవుతుందంటే f డాష్ ఆఫ్ x వస్తుంది. అంటే ఇక్కడ y డాష్ అంటే dy by dx అని అర్థం. కానీ చూడండి ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ టు u తో డిఫరెన్షియేట్ చేస్తున్నాను. దేంతో? u తో. అంటే నా ఉద్దేశం ప్రకారం u తో డిఫరెన్షియేట్ చేస్తే అక్కడ విషయం ఏమవుతుందంటే dy by du అవుతుంది. కానీ నాకు కావాల్సిన dy by du కాదు, కావాల్సింది dy by dx. అప్పుడే నాకు y డాష్ వస్తుంది. సో నేను దాన్ని తీసుకురావడం కోసం వేరే ఫార్ములాని యూజ్ చేస్తాను. కానీ డిఫరెన్షియేషన్ మాత్రం దేంతో డిఫరెన్షియేట్ చేస్తానంటే విత్ రెస్పెక్ట్ u తో మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మరి x తో ఎందుకు మనం డిఫరెన్షియేట్ చేయట్లేదు అంటే f of x ఒక ఫంక్షన్ కింద తీసుకున్నాం. ఆ ఫంక్షన్ లో ఎక్కడా కూడా రైట్ హ్యాండ్ సైడ్ x మీద డిపెండ్ అయ్యే టైమ్స్ లేవు. కాబట్టి ఓన్లీ u మీద డిపెండ్ అయ్యే టైమ్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు u తో డిఫరెన్షియేట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి డిఫరెన్షియేట్ చేస్తే అది ఏమవుతుందంటే dy by du అవుతుంది. సో అలా చేసినప్పుడు y0 అనేది కాన్స్టెంట్, y0 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. 0 ప్లస్ ఇక్కడ u డెల్టా y0 అంటే d by du ఆఫ్ u డెల్టా y0 అంటే డెల్టా y0 కాన్స్టెంట్ కాబట్టి డెల్టా y0 ఇంటూ du by du కింద రాయొచ్చు. అప్పుడు du by du అంటే దీని ప్లేస్ లో 1 రాసుకుంటే డెల్టా y0 ఇంటూ 1 అది డెల్టా y0 గా మాత్రమే తీసుకుంది. అంటే ఇక్కడ అండర్లైన్ చేసి చూసారా? ఎనీ డౌట్ అమ్మా? ఈ రెడ్ తో అండర్లైన్ చేసిన పార్ట్ ని విత్ రెస్పెక్ట్ టు u తో కనుక డిఫరెన్షియేట్ చేస్తే నాకు మిగిలిన టర్మ్ ఏదైతే ఏమైందంటే డెల్టా y0 మాత్రమే ఉంది. సో ఇక్కడ 0 కాబట్టి ఆ 0ను కూడా నేను తీసేస్తున్నాను. స్టార్టింగ్ డెల్టా y0 అని రాస్తున్నాను. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ డెరివేటివ్ చేయవలసిన పార్ట్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఇప్పుడు అండర్లైన్ చేస్తున్నాను. చూడండి ఈ మొత్తం పార్ట్ ని u విత్ రెస్పెక్ట్ టు u మనం డిఫరెన్షియేట్ చేసినట్టయితే
చూడండి d by du of u into u minus 1 divided by 2 factorial into del square y naught. ఇక్కడ del square y naught divided by 2 factorial కాన్స్టెంట్ గా ఎదురు తీసుకొచ్చేసినట్టయితే మిగిలిన టర్మ్ d by du into u square minus u అవుతుంది. సో సింపుల్ గా ఇది 2u minus 1 అవుతుంది. 2u minus 1 అదవుతుందమ్మా. అంటే దీని అంతటిని డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఇక్కడ మిగిలింది 2u minus 1 divided by 2 factorial into delta square y naught ప్లస్ అమ్మా అర్థమవుతుందా చెప్తుంది. రైట్. చూడండి ఇప్పుడు నెక్స్ట్ నేను డిఫరెన్షియేట్ చేసే పార్ట్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఇది. విత్ రెస్పెక్ట్ యూతోనే డిఫరెన్షియేట్ చేస్తున్నాను. అది నేను ఇక్కడ రఫ్ వర్క్ ఎంత చేస్తున్నాను చూడండి. డి బై డియు ఇందులోంచి కామన్ వచ్చేసరికి డెల్టా క్యూబ్ వై నాట్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ బయటకు తీసుకొచ్చేయచ్చు. కారణం ఏంటంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి. ఇంటూ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ మైనస్ 2 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేసినట్టయితే యూ స్క్వేర్ మైనస్ యూ ఇంటూ యూ మైనస్ 2 అవుతుంది. అంటే సింపుల్ గా యూ క్యూబ్ మైనస్ యూ స్క్వేర్ మైనస్ 2u స్క్వేర్ ప్లస్ 2u అవుతుంది. సో దీన్ని నేను ఇక్కడ రాస్తున్నానమ్మా. సాల్వ్ చేసిన తర్వాత యూ క్యూబ్ మైనస్ 3u స్క్వేర్ ప్లస్ 2u అవుతుంది. ఇది దీనికి ఈక్వలెంట్ ఇది, అంతే కదా. సో దాన్ని డిఫరెన్షియేట్ చేసినట్టయితే మల్టిప్లై చేసుకోవడం ఎందుకు చూపిస్తున్నానంటే ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారన్నమ్మా. ఈ మోడల్ తర్వాత నేను ఇంకా డైరెక్ట్ స్టెప్స్ వేస్తాను. చూడండి డిఫరెన్షియేట్ చేసినట్టయితే డెల్టా క్యూబ్ వై నాట్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ 3u స్క్వేర్ మైనస్ 6u ఇది కాన్స్టెంట్ ఇది కాబట్టి 0 అయిపోతుంది. సారీ 2u ఉంది కదమ్మా. ప్లస్ 2 ఓకేనమ్మా. ఇక డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో దీన్ని విత్ రెస్పెక్ట్ యూ డిఫరెన్షియేట్ చేసినట్టయితే మనకు వచ్చిన వాల్యూ ఎంతంటే 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్. ప్లస్ అలాగే ఇప్పుడు చూడండి డెల్ పవర్ 4 కోఎఫిషియంట్ ని కనుక నేను డిఫరెన్షియేట్ చేసినట్టయితే నాకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే 4u క్యూబ్ మైనస్ 18u క్యూబ్ ప్లస్ 22u మైనస్ 6 డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ పవర్ 4 వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనమ్మా. నోట్ చేయండి అంతవరకు. డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇచ్చిన ఫంక్షన్ నేను మనం తీసుకున్న y = న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని విత్ రెస్పెక్ట్ యూ తో మాత్రమే డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ఎనీ డౌట్స్? ఎనీ క్వశ్చన్స్ అమ్మా? నో సర్. సరా ఎరేస్ చేయొచ్చా? yes sir. రైట్. చూడండి ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ dy by du వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి? dy by dx కావాలి. సో dy by dx నేను ఈ రకంగా రాయొచ్చా? dy by du ఇంటూ du by dx. du క్యాన్సిల్ అయిపోతే dy by dx మిగిలిపోయిందా? సరిపోయిందమ్మా.
సో నా దగ్గర ఆల్రెడీ చూడండి dy బై du వాల్యూ ఉంది. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసిన వాల్యూనే అది. నా దగ్గర లేని వాల్యూ ఏంటి? du బై dx వాల్యూ లేదు. సో du బై dx వాల్యూ కావాలి అంటే చూడండి ఇక్కడ u వాల్యూ ఏదైతే ఉందో ఇది, దీన్ని విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? du బై dx is equal to d by dx of x minus x naught. h కాన్స్టెంట్ కాబట్టి 1 by h, ఇక్కడ x naught కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. dx by dx 1 అవుతుంది కాబట్టి ఇక్కడ du డివైడెడ్ బై dx వాల్యూ 1 by h అవుతుంది. ఎనీ డౌట్స్? du by dx వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది నేను. డౌట్స్ ఏమన్నా? ఓకే రైట్. అంటే ఇప్పుడు చూడండి నాకు ఎరైజ్ చేస్తున్నానమ్మా. సో dy బై dx వాల్యూని తీసుకొచ్చి రావడం జరిగింది. dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 by h ఇంటూ 1 by h ఎందుకు రాశానంటే du బై dx ప్లేస్ లో రాశాను. ఇంటూ dy బై du ప్లస్ ఇదంతా రాసుకోవచ్చా? ఇది డెల్టా y నాట్ ప్లస్ 2u మైనస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y నాట్ ప్లస్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y నాట్ ప్లస్ 4u క్యూబ్ మైనస్ 18u cube plus 22u minus 6 divided by 4 factorial delta power plus answer. Sir. చెప్పమ్మా. dy by du ఈక్వేషన్ తీసుకొచ్చారు కదా సార్. అవును. ఈ ఈక్వేషన్ ఆన్సర్ వేరే వచ్చింది సార్. ఆన్సర్ వేరే వచ్చింది. Sir, 3u cube minus 15u. 4u cube minus 18 అదా? sir. దీని ప్లేస్ లో నీకు వేరేది వచ్చిందని అంటున్నావు అవునా? రైట్. ఒకసారి నమ్మా. sir. దీన్ని ఆల్రెడీ మల్టిప్లై చేసింది మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది చూడండి ఒకసారి. ఇది అంటే దీని వాల్యూ ఎంత అయిందంటే మల్టిప్లై చేయగా చెప్తున్నాను. మొత్తం ఈ 4 టైమ్స్ ని మల్టిప్లై చేస్తే u పవర్ 4 మైనస్ 6u క్యూబ్ ప్లస్ 11u స్క్వేర్ మైనస్ 6u అవుతుంది. ఓకే సార్. జనమా ఓకే సార్. సరిపోయిందా సరిపోలేదా ఇంకా తేడా వస్తుందా? లేదు అంటే ఒకసారి చేసి చూస్తాను. చైనా సరిపోయింది సార్. సార్ చెయ్యండి. చైనా చెయ్యండి సార్. రైట్. చూడు అంతకు ముందు అంటే మనం దేన్ని సాల్వ్ చేస్తాం? u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 ఇంటూ u మైనస్ 3 కదా. సో ఇంతవరకు ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టుకున్నాం అంతకు ముందు. 3u స్క్వేర్ మైనస్ 2 ఓకేనా? 2u కదా మా సార్. ఓకేనా? u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2 సార్. 2 అంతే. u లేదు. లేదు సార్. ఇంటూ u మైనస్ 3 ఉంది. కానీ 2u ఉంటున్నాం ఇక్కడ.
డిఫరెన్షియేట్ చేసినప్పుడు 2u అంటే 2a అవుతుంది కదా సార్ మరి. డిఫరెన్షియేషన్ కాదు నేను అంట, మల్టిప్లై చేసినప్పుడు చూడు ఒకసారి. ఇప్పుడు నేను ఏమంటానంటే దీని అంతటిని మల్టిప్లై చేస్తే నాకు వచ్చిన వాల్యూ యూ క్యూబ్ మైనస్ 3u స్క్వేర్ ప్లస్ 2u ఇంటూ u మైనస్ 3, అంతేనా? సో చూడు, ఇప్పుడు ఫస్ట్ టైం మల్టిప్లై చేస్తే u పవర్ 4 మైనస్ 3u క్యూబ్ ప్లస్ 2u స్క్వేర్ మైనస్ 3u క్యూబ్ ప్లస్ 9u స్క్వేర్ మైనస్ అంతేనా? ఇక్కడ u పవర్ 4 u క్యూబ్ ఎన్ని ఉన్నాయి? ఇదిగో ఇది u క్యూబ్, ఇదో u క్యూబ్, కాబట్టి మైనస్ 6u క్యూబ్ u స్క్వేర్ లో ఉన్నాను నేను. ఇది ప్లస్ 2 ప్లస్ 9 అంటే ప్లస్ 11u స్క్వేర్, మిగిలింది మైనస్ 6u, ఇది వచ్చింది, అంతేనా? మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్, మల్టిప్లై చేశాం సార్. రైట్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ యూ తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి 4u క్యూబ్ మైనస్ 18u స్క్వేర్ ప్లస్ 22u మైనస్ 6 వచ్చింది కదమ్మా? సార్ వచ్చింది సార్. ఓకే సార్. ఒకవేళ రాకపోయినా రప్పించేద్దాం, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ బుక్ ఉంది కాబట్టి బుక్ లో చూసి చెప్తున్నాను నేను. ఇది ఆల్రెడీ సాల్వ్ చేసాం కూడా నమ్మా మనం. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది కదా మన దగ్గర. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలమ్మా మనం, ఎందుకంటే అక్కడక్కడ ఈ ఫార్ములాని కూడా మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క ప్రాబ్లంలో. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. ఎస్ x is equals to x naught, u is equal to 0. అంటే u is equal to 0 అయినప్పుడు x అనేది x naught కి సమానం అవుతుంది. Therefore putting u is equal to 0, in equation 2 we get u ప్లేస్ లో 0 ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే dy by dx. ఇప్పుడు x is equal to x naught అని మనం ఖచ్చితంగా రాసి తీరాలి. ఇక్కడ is equal to 1 by h into delta y naught ప్లస్ ఇక్కడ u ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి 1 by 2 delta square y naught ప్లస్ ఇక్కడ u ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి 2 by 6 అవుతుంది, అంటే 1 by 3. ఇక్కడేమో మైనస్ అవుతుందమ్మా. వన్ బై 3 డెల్టా క్యూబ్ వై నాట్ మైనస్ 1 by 4 డెల్టా పవర్ 4 వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్. దీని ఈక్వేషన్ 3 అనండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఎరేసిచ్చమ్మా. Yes, sir.
క్లాస్ కంటిన్యూ చేయించాడు. ఎస్ సార్. రైట్. చూడండి ఇప్పుడు దీనికి సెకండ్ డెరివేటివ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 with respect to x we get సారీ x తో డిఫరెన్షియేట్ చేస్తున్నాను దేని ఈక్వేషన్ 3 ని. అలా చేసినట్లయితే d by dx ఆఫ్ dy by dx అవుతుంది. దట్ ఇంప్లైస్ d స్క్వేర్ y by dx స్క్వేర్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు అంటే సెకండ్ డెరివేటివ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏమన్నా x మీద డిపెండ్ అయ్యే కోఎఫిషియెంట్స్ ఉన్నాయా మనం డిఫరెన్షియేట్ చేయడానికి? లేవు సార్. ఈక్వేషన్ 2 లో ఉన్నాయా? లేవు. కాబట్టి చూడండి d స్క్వేర్ y బై dx స్క్వేర్ ని నేను ఏ రకంగా రాసుకుంటానంటే d బై du ఇంటూ dy బై dx ఇంటూ du బై dx. చూడండి ఇప్పుడు సరిపోతుంది. ఈ du క్యాన్సిల్ అయిపోయింది. d ఇంటూ dy ఏమో d స్క్వేర్ y అయింది. dx ఇంటూ dx ఏమో dx స్క్వేర్ అయింది. సరిపోయిందమ్మా? సో సింపుల్ గా నేను ఏమంటానంటే du బై dx ఏదైతే ఉందో ఆ వాల్యూ నా దగ్గర ఉంది 1/h. నెక్స్ట్ ఇంటూ d బై du ఇంటూ dy బై dx. dy బై dx వాల్యూ కూడా నా దగ్గర ఉందిగా, ఇది ఇక్కడ ఈక్వేషన్ 2. సో దీని అంతటినీ కూడా నేను డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే వాల్యూ డైరెక్ట్ గా వేస్తున్నాను. 1/h స్క్వేర్, ఇక్కడ ఆల్రెడీ 1/h ఉంది, ఇక్కడ ఆల్రెడీ 1/h ఉంది, రెండు మల్టిప్లై అయితే 1/h స్క్వేర్ అవుతుంది. ఇంటూ ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయనమ్మా, ఈక్వేషన్ 3ని చెరిపేస్తున్నాను. చూడండి ఫస్ట్ ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు d బై du ఆఫ్ డెల్టా వై నాట్ వేయాలి. డెల్టా వై నాట్ అంటే ఇక్కడ u మీద డిపెండ్ అయ్యే టర్మ్స్ ఏమి లేవు కాబట్టి 0. అంటే ఫస్ట్ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే 0 వచ్చింది. 0ని వేయద్దు, ఇంకో స్టెప్ అదనంగా వేయాల్సి వస్తుంది. మనం ఎక్స్ట్రా స్టెప్లు మనకి ఎందుకు, ఉన్నవే సరిపో. నెక్స్ట్ టర్మ్ ఏంటంటే మనం చేసేది ఈ టర్మ్కి అంటే ఇంచుమించు d బై du డెల్టా స్క్వేర్ వై నాట్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ బయట తీసుకొచ్చేస్తే 2u మైనస్ 1. 2u మైనస్ 1 అంటే సింపుల్ గా ఇది 2 అవుతుంది అంతే. అర్థమైందమ్మా? ఓకేనా? ఓకే సార్. అంటే ఓకే సార్. 2 వచ్చింది. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ వై నాట్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. డెల్టా స్క్వేర్ వై నాట్ వచ్చింది ఫస్ట్ టర్మ్, డెల్టా స్క్వేర్ వై నాట్. నెక్స్ట్ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేద్దాం. చూడండి మీ క్లాస్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్ ఆగి 10 మినిట్స్ ఆగి నేను మళ్ళీ లింక్ పంపిస్తాను, ఎందుకంటే దీని మీద ప్రాబ్లం కూడా చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఈ పార్ట్ ని డిఫరెన్షియేట్ చేసినట్టయితే ఏమవుతుంది? డెల్టా క్యూబ్ వై నాట్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ d బై du ఆఫ్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2. సో 6u మైనస్ 6 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్. 6ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే u మైనస్ 1 ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్ ఉంటుంది.
సో దానికి నేను అంతేనమ్మా, వింటున్నారా? ప్లస్ u మైనస్ 1 ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్. ఆ తర్వాత టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే 6u స్క్వేర్ మైనస్ 18u ప్లస్ 11 divided by 12 into delta power 4 y naught plus and so on. In equation 4 and erase CHR final equation. చేయొచ్చు సార్. ఓకే సార్. రైట్, చూడండి ఇప్పుడు ఇందాక తీసుకున్నట్టుగానే ఈ ఈక్వేషన్ లో పుట్టింగ్ u is equal to 0 in equation 4 we get ఏమవుతుంది మనకి d square y by dx square at x is equal to x naught is equals to 1 by h square into delta cube y naught minus 3 by 2, sorry, delta square y naught plus ఇక్కడ u ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి -1 మిగిలింది. సో -1 ఇంటూ delta cube y naught plus 11 by 12 delta power 4 y naught plus and so on. So the equation 5 and okay na. Similarly d square y by d cube y by dx cube at x is equal to x naught is equal to 1 by h cube into delta cube y naught minus 3 by 2 delta power 4 y naught plus and so on. దీని అవసరం మనకు ఉండదు కానీ నోట్ చేయండి. ఎర్రస్ చేయొచ్చో చెప్పండి నోట్ చేసిన తర్వాత. సార్ అక్కడ 11 1 సార్ 11 సార్ అది 11 ఇది కింద 1 అసలు ఇదేనా కింద లాస్ట్ ఫోర్త్ ఈక్వేషన్ లో సార్ 6u స్క్వేర్ మైనస్ 18u ప్లస్ 1 అప్పుడు 1 బై 12 కాదు 11 ఇది. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మన ఈ ఈక్వేషన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ గా ఫార్ములాస్ చెప్పకుండా ప్రొసీజర్ ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా క్రిటికల్ గా ఇస్తే గనక ఇది కూడా ఫార్ములాస్ అవుతాయి మనకి. ఇది కూడా d స్క్వేర్ బై dx స్క్వేర్ వాల్యూయే, కాకపోతే x ఈజ్ ఈక్వల్ టు x దగ్గర అంటే u ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయకముందు ఇది కూడా ఫార్ములానే అని తెలియాలి మనకి. ఎరేస్ చేయొచ్చమ్మా? చేయొచ్చు సార్. రైట్, చూడండి ఇక్కడ ఇంకొకసారి ప్రొసీజర్ రిపీట్ చేస్తున్నాను. f ఆఫ్ x y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు నా దగ్గర ఒక ఇంటర్పోలేషన్ ఫార్ములా ఉంది. దాని నుంచి నేను ఏం చేశానంటే dy బై dx ని క్యాలిక్యులేట్ చేశాను, d స్క్వేర్ y బై dx స్క్వేర్ ని క్యాలిక్యులేట్ చేశాను.
అలాగే d క్యూబ్ y బై d ఎక్స్ క్యూబ్ ని క్యాలిక్యులేట్ చేసాను. ఇది y డాష్, ఇది y డబుల్ డాష్, ఇది y ట్రిపుల్ డాష్. ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఏం చేశానంటే విత్ రెస్పెక్ట్ u తో డిఫరెన్షియేట్ చేశాను. అప్పుడు నాకు dy బై du వచ్చింది. సో అక్కడి నుంచి మిగిలిన ప్రొసీజర్ అంతా కూడా చేసుకుంటా రావడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ నాకు యూజ్ అయిన ఇంకో ఫార్ములా ఏంటంటే u ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x నాట్ డివైడెడ్ బై h. సో దీన్ని మర్చిపోకూడదు. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే చేసిన ప్రొసీజర్ ఒకసారి చూస్తూ ఉండండి. ఓకేనా? నేను ఈ క్లాస్ ఎండ్ చేసి ఇంకో లింక్ పంపిస్తాను మీకు.